యోధ మొదటి అధ్యాయంలో ఒకే ఒక అధ్యాయం ఉంది. 11వ వచనంలో ఇట్లా సెలవిస్తున్నాడు. ఏమని? అయ్యో వారికి శ్రమ. ఎవరికి అంటే 3 రకాలైన వర్గాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకటి, కయీను నడిచిన మార్గమును నడిచిరి. ఎవరు? మొదటి వర్గం కయీను నడిచిన మార్గం నడిచిన వాళ్ళు ఒక వర్గం. ఇక రెండో వర్గం ఎవరంటే బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిన వాళ్ళు. ఇక మూడవది ఎవరంటే కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిన వాళ్ళు. ఈ 3 వర్గాల ప్రజలకు అయ్యో వారికి శ్రమ అని అంటున్నాడు యోధ తన పత్రికలో రాస్తూ. కాబట్టి ఈ 3 వర్గాల్లో ఒకవేళ మనం ఏమైనా ఉన్నామేమో అని మనలను మనం పరీక్షించుకుంటూ మన వాక్య ధ్యానాన్ని కొనసాగించుదాం. మొదటి వర్గం ఎటువంటి వారు? కయీను నడిచిన మార్గంలో నడిచేవాళ్ళు. ఎవరు ఈ కయీను అంటే మొట్టమొదటి మానవుడైన ఆదాముకి మొట్టమొదటి సంతానం. కయీను ఎవరంటున్నాం? మొట్టమొదటి మానవుడైన ఆదాముకి మొట్టమొదటి సంతానం ఎవరంటే కయీను. ఏమిటి కయీను? కయీను గురించి ఎందుకు ఈరోజు చెప్తున్నామంటే, కయీను నడిచిన మార్గం ఎట్లాంటిదంటే తన సహోదరుణ్ణి చంపిన మార్గం. తన సహోదరుణ్ణి చంపిన మార్గం. ఎందుకు తన సహోదరుని చంపాల్సి వచ్చింది? ఒకవేళ అతను ఏమైనా చెడ్డ పని చేశాడా? కాదు. చెడ్డ పని ఏమీ చేయలేదు, మంచి పనే చేశాడు. మంచి పని చేసినందుకు చంపాడు. ఈ రోజుల్లో లోకంలో ఎట్లా ఉందంటే చెడ్డవారిని ఏమీ అనడం, మంచి పని చేసినందుకు మంచి వాళ్ళని మాత్రం నిందిస్తూ ఉంటారు లోకం. కయీను యొక్క మనస్తత్వం కూడా ఇట్లాగే ఉంది. తన తమ్ముడు ఒక మంచి పని చేశాడు, తనకంటే మంచి పని చేశాడు, అందుకు అతనికి ఇష్టం లేకుండా పోయింది. ఏం చేశాడు అంటే, వీరిద్దరూ కూడా ఆదాము అవ్వలకు ఇద్దరు సంతానమే. ఎందుకు పుట్టిందో వీళ్ళిద్దరి మనసుల్లో దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవుణ్ణి ఆరాధించాలి, అర్పణ ఇచ్చి అనిపించింది. వీళ్ళిద్దరూ కూడా అర్పణ తీసుకురావడం ప్రారంభించారు. మొదటగా కయీను ఏం చేశాడంటే తన పంట పొలంలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు అని దేవుని వాక్యంలో ఉంది. కయీను అంటే పొలం సేద్యం చేసేవాడు కాబట్టి తనకు వచ్చిన దాంట్లోనే కొంత దేవునికి అర్పించాలని తీసుకొచ్చాడు. ఇక హేబేలు విషయం చూసుకుంటే, హేబేలు పశువులు కాపరి కాబట్టి, మందలు కాసేవాడు కాబట్టి ఆ మందలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. దేవుడు ఇద్దరిని చూశాడు. కయీను చూసినప్పుడు ముందు కయీను యొక్క హృదయాన్ని చూశాడు. కయీను యొక్క హృదయం మంచి మనసుతో దేవుని సన్నిధికి తీసుకురాలేదు. పగ, ప్రతీకారం, ద్వేషం అంతకుముందే తన హృదయంలో ఉంది. అందుకని అతను తెచ్చిన అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. అబ్బాయి, నీవు నాకు ఏదైనా అర్పణ ఇవ్వాలనుకుంటే మొదటగా నీ మనస్సు మంచిగా ఉండాలి, నీ హృదయం మంచిగా ఉండాలి. ఎవరిని గురించినా నీ హృదయంలో పగ కానీ, ప్రతీకారం కానీ, ద్వేషం కానీ ఉండకుండా ఉండాలి. అలా నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని అప్పుడు నువ్వు నాకు అర్పించేది ఏదైనా సరే అది నాకు అంగీకారం. ఇది దేవుని యొక్క హృదయం. హేబేలు హృదయాన్ని చూశాడు. హేబేలు హృదయం ఎటువంటి పగ, ప్రతీకారాలు లేకుండా చక్కగా ఉంది. కాబట్టి హేబేలు యొక్క అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనలో చాలామంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, అంటే అర్పణలు అర్పిస్తూ ఉంటాం. అలా అర్పించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ముందు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. అంటే నువ్వు చేసే ప్రార్థన అంగీకరించాలా లేదా అనే దానికి ముందు దేవుడు నీ హృదయాన్ని ముందు చూస్తాడు. నీ హృదయం శుద్ధిగా ఉంది, ఎటువంటి దురాలోచన లేదు, ఎటువంటి స్వార్థము లేదు, మంచి హృదయంతో మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దాన్ని దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, సమాధానం ఇస్తాడు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు దాని వెనకాల ఏదో స్వార్థమో, దాని వెనకాల ఇంకేదో దేవునికి కనపడితే నువ్వు చేసేది ప్రార్థన అయినా దేవుడు దాన్ని అంగీకరించడు. ఏలియాని గురించిన భాగంలో ఇదే మాట మనం చదువుతాం.
ఏలియాని గురించి ఏముంటుందంటే, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే అని ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవనే లేదు. మళ్ళీ అతడు ప్రార్థన చేశాడు. ఆకాశం వాననిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏలియా గురించి. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనిషే. చాలామంది ఏమంటారంటే, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, లేకుంటే పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా వింటాడు, లేకుంటే ఇంకో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, లేకపోతే ఇంకో అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇట్లాగా అనుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో ఏముందంటే, అందరూ కూడా దేవుని దృష్టిలో మానవ స్వభావం కలిగిన వాళ్ళే. కానీ మనపూర్వకమైన ప్రార్థన అంటే హృదయపూర్వకమైన ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుని సన్నిధికి చేరుతుంది. హృదయంలో ఎటువంటి స్వార్థం లేకుండా, పగ ప్రతీకారాలు లేకుండా చేసిన ప్రార్థన ఉందే, అది తప్పనిసరిగా దేవుని సన్నిధికి చేరుతుంది. ఇక్కడ ఏలియాని గురించి ఇదే రాయబడింది. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే, అయినా సరే వర్షించకూడదు నాయనా అని ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇక్కడ దీంట్లో ఏలియాకి ఎటువంటి స్వార్థం లేదు. నేనేంటో అందరికీ తెలియాలి అని లేదు. కానీ ఒకే ఒక ఆలోచన ఏలియా హృదయంలో ఉంది. ఏంటంటే, నా దేవుని యొక్క గొప్పతనం ఈ రాజు, మంత్రి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి. అంటే దేవుని గురించిన మహిమ తప్ప తన స్వార్థం కానీ, తన గురించి అందరూ తెలుసుకోవాలని కానీ, తన గొప్పతనం అందరూ చూడాలని కానీ ఎట్లాంటివేవి కూడా ఏలియా హృదయంలో లేనే లేవు. అప్పుడు ఏలియా అట్లా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా అసలు వర్షమే కురవలేదు. మళ్ళీ ప్రభువా ప్రార్థన చేశాడు. మళ్ళీ వర్షం కావాలి నాయనా అని. దేవుడు ఈసారి వర్షం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అంటే, ఎవరైతే హృదయం లోపల ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, పగ ప్రతీకారాలు అట్లాంటి వాటికి తావివ్వకుండా వాళ్ళ ప్రార్థన చేస్తారో అట్లాంటి ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఇక్కడ కయీను, హేబేలు ఇద్దరూ దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేశారు. కానీ కయీను హృదయాన్ని చూసినప్పుడు కయీను హృదయం మంచిగా లేదు. అందుకే కయీను ఇచ్చిన అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. హేబేలును చూశాడు. హేబేలు హృదయం బాగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, ఎటువంటి స్వార్థం పగ ప్రతీకారాలు లేవు. హేబేలును అంగీకరించాడు. హేబేలు ఇచ్చిన అర్పణ కూడా అంగీకరించాడు. ఇది కయీనుకి నచ్చలేదు. కయీను ఎందుకు పగబట్టాడు హేబేలు మీద అంటే, దేవుడు తన ప్రార్థన ఆలకించకుండా, తన బలిని అంగీకరించకుండా తమ్ముడు యొక్క బలిని అంగీకరించాడు. నిజానికి కోపగించుకోవాల్సింది ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద కోపగించుకోవాలి? దేవుడి మీద కోపగించుకోవాలి. కానీ కయీను దేవుడి మీద కాకుండా తన తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు. పగ పెంచుకొని కొట్లాడుకొని మాట పెంచుకొని ఎటోళ్ళటే పోయి ఉంటే బాగానే ఉండేది. కానీ కయీను అట్లా చేయలా. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను అని ఉంటుంది. అంటే ఎప్పుట్లాగానే మంచిగానే మాట్లాడాడు, మంచిగానే కలిసినట్టుగానే నటించాడు. కానీ చివరికి పొలంలోకి తీసుకెళ్ళి చంపేసి పడేశాడు. విడివిడిగా ఉంటే మా అన్న నా మీద కోపగించుకున్నాడు, నేను అధికం దూరంగా ఉండాలి అని జాగ్రత్త పడి ఉండేవాడు హేబేలు. కానీ మంచిగానే ఉన్నట్టుగా నటించి ఎప్పటిలాగానే మాట్లాడి పొలానికి వెళ్దాం పదా అని తీసుకెళ్ళిపోయి అక్కడ మోసం చేసి తన తమ్ముడిని చంపేశాడు. ఇది కయీను యొక్క మార్గం. హృదయంలో పగ ఉంది, కానీ పైకి మాత్రం ఎప్పటిలాగానే మామూలుగా మాట్లాడాడు. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే ఉంటున్నారు. హృదయం లోపల పగ ప్రతీకారాలు ఉంటున్నాయి, పైకి మాత్రం చాలా మంచిగా ప్రేమగా నటించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. పైకి ప్రేమ నటించేదంతా కూడా ప్రేమ కాదు. హృదయంలో ఉన్నదే నిజమైంది. కానీ హృదయాన్ని నువ్వు నేను చూడలేం కదా.
దేవుడు మాత్రమే అది చూడగలడు. కాబట్టి దేవునికి మనం వాళ్ళని అప్పగించాల్సిందే తప్ప వాళ్ళ హృదయం నిజంగా మన మీద ప్రేమ ఉందో మనల మీద పగ ఉందో ఎవరికి ఏమీ తెలియదు. హృదయం చూసేవాళ్ళు ఎవరు లేరు లోకంలో, దేవుడు తప్ప. కయీను అట్లాగా చేశాడు. తన తమ్ముడి మీద హృదయం లోపల పగ పెంచుకొని పైకి మాత్రం ప్రేమగా నటిస్తూ మాట్లాడి చివరికి తమ్ముడిని చంపేశాడు. ఈ లోకంలో ఎవరైతే ఇట్లాగా హృదయం లోపల పగ ఉంచుకొని అట్లాగే బ్రతుకుతూ హృదయం లోపల ఒక రకంగా బయటికి ఇంకొక రకంగా అట్లాగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి శ్రమ? కయీను నడిచిన మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్లకు శ్రమ. అంటే హృదయం లోపల పగ, ప్రతీకారం, ద్వేషం ఉంచుకొని పైన ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటామే, అట్లాంటి మాట్లాడుతున్న మనకి శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మొదటి వర్గం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ కయీను నడిచిన మార్గంలో ఈ మాటలు వింటున్న నీవు కానీ నడుస్తుంటే గనక వెంటనే నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాల్సి ఉంది. నా హృదయంలో నా సహోదరుని మీద పగ ఉండకూడదు, ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో ఏముందంటే యేసు ప్రభు ఏం చెప్పాడంటే నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ ఉంచుకోవద్దు. మరి ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అతను నీ సహోదరుడే కానీ ఇంకెవరైనా సరే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు నీ హృదయంలో అతని పట్ల పగ ఏమీ ఉండదు. ఇది దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ఒకవేళ మొదటి వర్గంలో మనం ఒకవేళ ఉన్నామేమో మనం పరీక్షించుకోవాలి. ఇక రెండో వర్గం వాళ్ళు ఎటువంటి వాళ్ళు? బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిన వాళ్ళు. ఎవరు ఈ బిలాము? ఒక మంచి ప్రవక్త. బిలాం అంటే ఎవరంటున్నాం? ఒక మంచి ప్రవక్త. ఏంటండి, అబద్ధ ప్రవక్త కదా బిలాము అని అనేవాళ్ళు ఉన్నారు. నిజమే, అబద్ధ ప్రవక్త అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. కానీ అంతకు మునుపు బిలాము ఒక మంచి ప్రవక్త. ఎంత మంచి ప్రవక్త అంటే దేవుడే అతని దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. మీకు అర్థమైందా ఈ మాట? దేవుడే బిలాము దగ్గరికి వచ్చి కల్లో దర్శనం ద్వారా ప్రతిరోజు బిలాముతో మాట్లాడేవాడు. బిలాముతో దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడంటే బిలాము నిజంగా ఎంత భక్తి కలిగిన వాడో ఇక్కడే మనకు అర్థమవుతుంది. అవునా కాదా? నీతో నాతో దేవుడు మాట్లాడతాడా ప్రతిరోజు? మరి బిలాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు ప్రతిరోజు ప్రతి విషయంలో. అంటే బిలాము దేవునికి ఎంత సమీపంగా ఉండేవాడో, ఎంత భక్తిగా ఉండేవాడో, ఎంత నమ్మకంగా ఉండేవాడో అంత నమ్మకస్తుడు బిలాము ఆ సమయంలో, ఆ రోజుల్లో. కానీ మరి అంత నమ్మకమైన వాడు, అంత మంచివాడు ఎందుకని తప్పిపోయాడు? బహుమానం చూసి తప్పిపోయాడు, డబ్బు ఆశ చూసి తప్పిపోయాడు. ఎవరు చూపించారంటే బాలాకు అనే రాజు చూపించాడు. ఎందుకు ఈయన చూపించాడంటే ఒక జనాంగం వచ్చింది, ఇశ్రాయేలు జనాంగం. చూస్తే చాలామంది ఉన్నారు. అబ్బో ఇంతమందిని జయించడం నా వల్ల కాదు. ఏదైనా సరే బిలాము ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరినైనా శపిస్తే శపించబడతారు. కాబట్టి బిలామును తెప్పించి ఒక శాపవచనం వీళ్ళ మీదకి వదిలేస్తే వీళ్ళు శపించబడతారు, నేను వీళ్ళని జయించవచ్చు అనుకున్నాడు బాలాకు. వెంటనే బిలాముకి కానుకలు, డబ్బు ఇవన్నీ ఇచ్చి పంపించి అయ్యా బాలాకు రాజుగారు పంపించారు మమ్మల్ని, ఇదిగో ఒక జనాంగం ఇశ్రాయేలు వచ్చిందంట, నువ్వు వచ్చి వాళ్ళని శపించాలని చెప్పాడు, కాబట్టి దయచేసి మా కోసం రండి, ఆ జనాంగాన్ని శపించడని బాలాకు రాజు చెప్పాడండి, మమ్మల్ని పంపించాడు, ఇదిగో ఈ వెండి బంగారాలు, ఈ డబ్బులు, దుస్తులు ఇవన్నీ మీకోసం పంపించాడండి కానుకగా అన్నాడు. అవన్నీ చూడగానే బిలాము కొంచెం ఆశ కలిగింది. అయినా సరే గట్టిగా ఏమన్నాడంటే, అబ్బాయి ఏమనుకుంటున్నారు నా గురించి? బాలాకు రమ్మంటే వచ్చేస్తా అనుకున్నావా? నేను అట్లా వచ్చేవాడిని కాదు. కొద్ది మాట కానీ గొప్ప మాట కానీ నా దేవుడు చెప్తేనే ఏదైనా. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? కొద్ది మాట కానీ గొప్ప మాట కానీ రాజు చెప్తే రాను, రాజు చెప్పమంటే చెప్పను, నా దేవుడు ఏది చెప్తే అదే అన్నాడు. సరేనయ్యా మీ ఇష్టం అని అంటే, సరే ఈరోజు ఇక్కడే ఉండండి, ఈ రాత్రి దేవుడు నా దగ్గరికి వస్తాడు, ఆయన నాతో మాట్లాడతాడు, విషయం అడుగుతాను, ఆయన వెళ్ళమంటే నీతో వస్తా, లేకపోతే వచ్చేది లేదు,
ఇంటెడు బంగారం ఇచ్చినా సరే, ఎంత? బాలాకు తన ఇంటెడు బంగారం ఇచ్చినా సరే కొద్ది మాట కానీ గొప్ప మాట కానీ నా దేవుడైన యెహోవా మాట మీరేది లేదు అన్నాడు. ఎంత బంగారం చెప్పండి? ఇంటెడు బంగారం. ఇంటెడు బంగారం అంటే తన ఇంటి నిండా బంగారం పోసి అది నాకు ఇచ్చిన నేను మాత్రం నా దేవుడి మాటను మీరేది లేదు అన్నాడు. నిజంగా బిలాము అటువంటి మనస్తత్వం కలిగిన వాడు, అటువంటి నిష్ట కలిగిన వాడే. సరే, మొత్తానికి ఆ రాత్రి కూడా దేవుడు వచ్చాడు. వచ్చి అడిగాడు, ఎవరు నీ దగ్గరికి వచ్చింది ఈరోజు అని అడిగాడు. దేవుడికి తెలుసా తెలియదా? చెప్పండి, ఎవరు వచ్చారు బిలాము దగ్గరికి అనేది దేవునికి తెలుసా లేదా? తెలుసు. అయినా సరే బిలాము ఏం చెప్తాడా అని అడిగాడు. బిలాము, ఎవరు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు, ఎవరు వీళ్ళంతా అని అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా బాలాకు అనే ఒక రాజు పంపించాడు, ఏదో ఒక జనాంగం వచ్చిందంట వాళ్ళ దేశంలోకి, వాళ్ళని శపించాలని రమ్మంటున్నాడు, వీళ్ళందరూ దానికోసమే వచ్చారు నన్ను పిలుచుకుపోవటానికి అని అంటే దేవుడు అన్నాడు, లేదు బిలాము, నువ్వు వెళ్ళకూడదు, ఆ జనాంగం ఆశీర్వదించబడిన జనాంగం, నీవు వెళ్ళడానికి లేదు అన్నాడు. సరే నాయనా, నువ్వు చెప్పినట్లే అన్నాడు. తెల్లారింది. అబ్బాయి, దేవుడితో మాట్లాడాను రాత్రి, దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, కాబట్టి మీ దారిని మీరు వెళ్ళిపోండి, ఇక నేను రాను అని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. నిజంగా బిలాము ఎంత మంచి ప్రవక్తో. దేవుడు మాట అంటే మాటే. ఇక వీళ్ళు వెళ్ళారు, ఆ రాజుకు చెప్పారు, అయ్యా మేము వెళ్ళి అడిగాము, దేవుడు వద్దని చెప్పాడంట, అందుకని బాలాకు రావడానికి ఇష్టపడలేదు అని అంటే రాజు అనుకున్నాడు, బహుశా నేను పంపించిన ఈ కానుకలు ఏమైనా సరిపోలేదేమో, అతనికి ఏమైనా తక్కువ అనిపించిందేమో అని ఈసారి ఏం చేశాడు, ఎక్కువ మందిని, ఇంకా పెద్దోళ్ళని, ఇంకా ఎక్కువ కానుకలు, డబ్బు ఇవన్నీ పంపించాడు. మళ్ళీ రెండోసారి వచ్చారు వీళ్ళు బిలాము దగ్గరికి. వచ్చి అడిగారు, అయ్యా బాలాకు రాజు పంపించాడండి, ఒక జనాంగం వచ్చిందంట, వాళ్ళని శపించడానికి రమ్మంటున్నాడు, మీరు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, మీరు వచ్చి కాస్త శపించమని రాజుగారు మళ్ళీ ఆహ్వానం పంపాడండి అని అంటే అప్పుడు ఏం చెప్పాలి బిలాము? చెప్పండి, ఏం చెప్పాలి? అబ్బాయి, మొదటిసారి వచ్చారు, దేవుడు వద్దన్నాడు అని కూడా చెప్పి పంపించాను, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అబ్బాయి అని అనాలా వద్దా? కానీ అట్లాగా అనలేకపోయాడు బిలాము. ఎందుకంటే ఈసారి వచ్చిన వాళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా పెద్దోళ్ళు, పైగా ఎక్కువ బహుమానాలతో వచ్చారు, వెండి బంగారాలు ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చినాయి అంతకు మునుపు కంటే. అవన్నీ చూసిన ఆ బిలాముకి ఆశ కలిగింది, ఎట్లాగైనా సరే ఈ బహుమానాలు నేను పొందుకోవాలి అనుకున్నాడు. అనుకొని, అబ్బాయి ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండండి, దేవుడు ఏం చెప్తాడో మళ్ళీ చూద్దాం అన్నాడు. దేవుడు మాట తప్పుతాడా? తప్పడు కదా. మళ్ళీ ఎప్పటిలాగానే దేవుడు ఆ రాత్రి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ అని అడిగాడు. అయ్యా బాలాకు రాజు పంపించాడు, ఇట్లా శపించాలంట అని అంటే దేవుడు అన్నాడు. అప్పటికే బిలాము హృదయం మారిపోయింది, ఆశ కలిగింది దాని మీద. దేవునికి అర్థమైంది, బిలాము నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, కానీ నేను చెప్పిన మాటే చెప్పు అన్నాడు. అప్పటికైనా భయం పుట్టాలా వద్దా? బిలాముకి భయం కలగాలి. అమ్మో ఎంత గంభీరంగా దేవుడు అన్నాడంటే, ఎంత సీరియస్గా అన్నాడంటే వద్దులే నాయనా వెళ్ళనులే అని అక్కడే డెసిషన్ తీసుకోవాలి. కానీ బహుమానం చూడగానే మరి ఆశ కలిగింది కదా, తెల్లారి లేచిన తర్వాత బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగానే అక్కడ దారిలో దేవుని యొక్క దూత కత్తి పట్టుకొని కనపడింది గాడిదకి. బిలాముకు మాత్రం కనపడలేదు, ఎందుకంటే బిలాముకు కళ్ళు మూసుకొని పోయినాయి. దేంతో? డబ్బు ఆశ వల్ల. ఆ గాడిదకి మాత్రం కనపడింది దేవుని దూత. వెంటనే దారి తప్పి వేరే చోటికి వెళ్ళిపోయింది. బిలాము గాడిదని గట్టిగా కొట్టాడు, మళ్ళీ దారిలోకి తీసుకొచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా నడిపిస్తూ ఉంటే ఆ రెండు గోడలున్న సందులోకి మళ్ళీ వెళ్ళాలని చూశాడు, చిన్న దారి ఉంటే. ఆ దారిలో కూడా దేవుని దూత అక్కడ కత్తి పట్టుకుని నిలబడింది. ఇక లాభం లేదని
గాడిద అక్కడే ఆగిపోయి ఆ గోడకేసి బిలామును గట్టిగా నొక్కింది. బిలాము కాలు విరిగి అంత పని అయిపోయింది, బాగా నొప్పి పెట్టింది. మళ్ళీ ఇంకోసారి కొట్టాడు. ఈసారి మళ్ళీ ముందుకు వెళ్ళబోయేసరికి ఇక గాడిద చూసి అట్నే కూలబడిపోయింది, నా వల్ల కాదనుకొని. అప్పుడు దేవుడు ఆ గాడిదకు నోరిచ్చాడు. ఆ గాడిద మాట్లాడింది బిలాముతో, ఏమండి, నేను నీ దాన్నైంది మొదలుకొని ఎప్పుడైనా ఎట్లా చేశానా అని అడిగింది. అప్పుడైనా బిలాముకి అరే గాడిద ఏంటి మాట్లాడుతుంది ఏంటి అని కనీసం ఆలోచించలా. లేదు, ఎప్పుడు ఎట్లా చేయలేదు, మరి ఎప్పుడైనా చేసావు అని మాట్లాడుతున్నాడు. ఇక అనగానే ఇప్పుడు చూశాడు, అక్కడ దేవుని దూత కత్తి పట్టుకొని ఉంది రెడీగా. అప్పుడు అర్థమైంది బిలాముకి, అయ్యా ఇదిగో నీకు ఇష్టం లేకపోతే నేను వెనక్కిపోతా అని అప్పుడు అంటున్నాడు. దేవుడు అన్నాడు, వెనక్కి పోవద్దు, ఎప్పటిలాగానే ముందుకెళ్ళిపో, కానీ నేను చెప్పమన్నదే చెప్పు. ఇట్లాగా వెళ్ళిన తర్వాత బాలాకు బిలామును తీసుకుపోయాడు. 3 చోట్ల బలిపీఠాన్ని కట్టించాడు. అక్కడ దహన బలు ఇవన్నీ అర్పించాడు. ప్రతి చోట కూడా దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళని ఆశీర్వదించేలాగా మాట్లాడమని చెప్పాడు. ప్రతి చోట ఆశీర్వాదమే పలికి వచ్చేసాడు. కానీ వచ్చేటప్పుడు బాలాకుతో అన్నాడు, అబ్బాయి, దేవుడు నన్ను వీళ్ళని శపించనివ్వట్లేదు, వద్దు అంటున్నాడు, కాబట్టి నేను వాళ్ళని ఆశీర్వదించాను, కానీ వాళ్ళు నాశనం అయిపోయేలాగా నీకు సలహా ఇస్తాను, జాగ్రత్తగా విను అని బాలాకుకి ఒక చెడ్డ సలహా ఇచ్చి పడేశాడు. ఏంటంటే దేవుడికి వ్యభిచారం అంటే ఇష్టం ఉండదు, కాబట్టి నీ ఆ పిల్లల్లో అందమైన వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళతో కాస్త మాట కల్పించేసి వాళ్ళని చిన్నగా వ్యభిచారంలోకి దింపించుకో. ఎప్పుడైతే వాళ్ళు వ్యభిచారానికి అలవాటు పడ్డారో దేవుడికి వాళ్ళ మీద కోపం వచ్చేసింది, వాళ్ళ నాశనం వాళ్ళు తెచ్చుకుంటారు, నీ చేతులకు మట్టి అంటదు అన్నాడు. మంచి సలహానేది. చూడడానికి మాత్రం దేవుడు చెప్పిందే చెప్పాడు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక చెడ్డ సలహా ఇచ్చి ఆ బహుమానాలు తెచ్చుకున్నాడు. ఇట్లాగా లోకంలో కూడా బిలాము యొక్క అనుసరించే వాళ్ళు ఉన్నారు. దేనికోసం? బహుమానాల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం కేవలం చెడ్డ సలహా ఇచ్చేవాళ్ళు, ఇతరులను చెడగొట్టే విధంగా సలహా ఇచ్చేవాళ్ళు, ఇతరులను పాడు చేసే విధంగా సలహా ఇచ్చేవాళ్ళు, ఇతరుల మీదకి కీడు వచ్చే విధంగా సలహా ఇచ్చేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. మరి వీళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారు? వీళ్ళంటే కేవలం బహుమానం కోసం, డబ్బు కోసం, అధికారం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఎదుటి వాళ్ళు నాశనమయ్యే విధంగా ఒక చెడ్డ సలహా ఇచ్చి పడేసేవాళ్ళు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇట్లాంటి వర్గంలో నీవు నేను ఉన్నావేమో. పైగా ఇతను ఎట్లాంటి వ్యక్తి? ఒక మంచి ప్రవక్త, కానీ హృదయంలో ఉన్న ఆ దురాశని బట్టి ఒక చెడ్డ సలహా, ఎదుటి వాళ్ళకి కీడు చేసి ఒక సలహా ఇచ్చేసి వచ్చేసాడు. అది పాటించాడు మోయాబు రాజు, ఇశ్రాయేలు అందరి మీద కీడు వచ్చేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ పరిస్థితి ఒకవేళ ఎట్లా ఉందో, ఒకవేళ అటువంటి వర్గంలో ఒకవేళ మనం ఏమైనా ఉన్నావేమో, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక 3వ వర్గం ఎటువంటి వాళ్ళంటే కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిన వాళ్ళు. ఎవరు 3వ వర్గం? కోరహు. ఎవరు ఈ కోరహు అంటే అధికారం కోసం వెంపర్లాడిన వాడు నేను మాట్లాడాలి. ఎవరంటున్నాం? అధికారం కోసం వెంపర్లాడేవాడు. ఈ కోరహు, దాతాను, అబీరాములు వీళ్ళు ముగ్గురు కూడుకొని ఏంటి మోషే అయిన నాయకుడు, మేము నాయకులం కాదా? మోషే మాట అందరు వినాలా? మా మాట వినరా అంటే మేము లెక్కలేదా వీళ్ళకి? మోషే నా గొప్ప, మేము గొప్ప కాదా అని అందరినీ, సమాజాన్ని మొత్తాన్ని పోగు చేసి మోషే అహరోనులకి వ్యతిరేకంగా సణుగుటు గొడుగుటు చేసి అందరిని వ్యతిరేకంగా పోగు చేశారు. దేవుడు వింటానే ఉన్నాడు వీళ్ళ మాటలన్నీ కూడా. ఎప్పుడైతే ఇవన్నీ కూడా దేవుడు విన్నాడో, ఎవరైతే అట్లాగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా రేపు సమాజ మందిరం దగ్గరికి తీసుకొని రా, గుడారపు దగ్గరికి అన్నాడు. వాళ్ళందరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎవరు దోపార్తి వాళ్ళు పట్టుకోమన్నారు. అందరూ వాళ్ళ దోపార్తులు పట్టుకున్నారు. చివరికి ఏం చేశారంటే దేవుడు వాళ్ళ మీదకి శిక్షగా భూమి నెర విడిచి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని మింగేసింది.
మీకు అర్థమైందండి? వాళ్ళు అట్లాగే నిలబడ్డారు. భూమి అట్లాగా నెర విడిచింది, అంటే దూరం జరిగింది. ఉన్న పళంగా వాళ్ళు భూమి లోపలికి వెళ్ళారు. మళ్ళీ అప్పట్లాగా భూమి దగ్గరికి వచ్చింది, వాళ్ళని కప్పేసింది. ఇది ఎట్లాంటిదంటే భూమి వాళ్ళని గుంటలోకి నెట్టేసి మళ్ళీ వాళ్ళని కప్పేసినట్లుగా ఇట్లాగా జరిగింది. ఒక్కళ్ళు కూడా బ్రతకలేదు. ఇట్లాగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా కోరాహు యొక్క వర్గానికి చెందిన వాళ్ళు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడామో, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడామో, ఒకవేళ వాడు ఏదైనా చెడ్డది చేశారా, అయ్యా ఇట్లా చేయకూడదని చెప్పు, తప్పేమీ లేదు. మీకు అర్థమవుతుందండి? చాలామంది దీన్ని ఆసరాగా చేసుకొని ఏమంటారంటే, వాళ్ళు ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు, మేము దేవుని సేవకులు, ఏదైనా మమ్మల్ని వ్యతిరేకిస్తే దేవుని వ్యతిరేకించినట్లే తీర్పు వస్తుంది, జాగ్రత్త అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఒకటి, ఎవరైనా సరే, దేవుని సేవకుడైనా సరే, తప్పు జరిగిస్తూ ఉంటే తప్పును తప్పు అని చెప్పాలి. అది తప్పేమీ కాదు. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే, ఇదిగోండి మీరు చేసేది తప్పు అని చెప్పాలి. అలా లేని పక్షంలో నీవు అతను ఒకవేళ ఆ సేవకుడి ద్వారా కానీ ఆ దైవజనుడి ద్వారా కానీ ఎటువంటి తప్పు జరగనప్పుడు నీవు అతని మీద అనవసరంగా ఆ రాద్ధాంతానికి పోవాల్సిన పని లేదు. అట్లాగా పోతే అప్పుడు దేవుడు తప్పనిసరిగా కల్పించుకుంటాడు. అతను చిన్నవాడైనా పెద్దవాడైనా తప్పనిసరిగా దేవుని సేవకుడు కాబట్టి, దేవుని పని చేస్తున్నాడు కాబట్టి, ఒకవేళ అతని వలన తప్పేదన్నా జరుగుతుంటే తప్పనిసరిగా నువ్వు చెప్పొచ్చు, తప్పేమీ లేదు. కానీ తప్పు ఏమీ జరగకుండానే కేవలం స్వార్థంతోనో ఇంక ఏదో అసూయతోనో పగతోనో ఒకవేళ వాళ్ళ మీదకి వెళితే తప్పనిసరిగా దేవుడు కల్పించుకుంటాడు, శిక్ష విధిస్తాడు. కాబట్టి ఒకవేళ ఈ 3 వర్గాల్లో మనం ఏ వర్గంలో ఉన్నా సరే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో వారికి శ్రమ. అంటే మనం తెలియకుండానే మనకు జీవితం మీదకి మనమే శ్రమను తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒకవేళ మనం ఎట్లా ఉన్నాం? కయీనులాగా హృదయంలో పగ పెంచుకుంటున్నావేమో, పైకి మంచిగా మాట్లాడుతున్నావేమో. ఒకవేళ బిలాములాగా లోపల హృదయంలో ధనాపేక్ష ఉంచుకొని ఎదుటి వాళ్ళు పాడయ్యే విధంగా ఒక చెడ్డ సలహా ఇస్తున్నావేమో. ఒకవేళ మనలను మనం పరీక్షించుకోవాలి. కోరహులాగా ఏ అవకాశం లేకపోయినా ఏమీ లేకపోయినా అనవసరంగా తిరస్కారం చేస్తున్నావేమో దేవుని సేవకుల్ని. కారణం ఏమీ లేకపోయినా వాళ్ళ మీదకి వెళ్తూ ఉన్నావేమో. అట్లాంటివి ఎవరికైనా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, అయ్యో వారికి శ్రమ. కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం.